యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోరు అందుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు, కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం. పూల వనాలుగా మారిపోయిన పల్లెలు, పట్టణాలు. హుజూరాబాద్ లో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి గంగుల. మాజీ మంత్రి ఈటెలపై తీవ్ర విమర్శలు. ప్రతిపక్షాలపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. క్రాస్ హాలిడే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ పిసిసి చీఫ్ విమర్శలు. బీజేపీ దేశ సంపదను అమ్మకానికి పెడుతోందని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ఊపందుకుంది. ఎన్నికకు మరో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయని హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల అధికారి తెలిపారు. కాగా ఈ నెల 8న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. హుజూరాబాద్ లో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో దిగుతారు. కాంగ్రెస్ నుంచి బల్మూర్ వెంకట నరసింగరావు బరిలో నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ప్రభుత్వం తమను 2020లో నిర్దాక్షిణ్యంగా తొలగించిందని, అందుకు నిరసనగా బైపోల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈరోజు అక్కడ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆడిపాడే బతుకమ్మ ఉత్సవాలు ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆటపాటలతో, తీరొక్క పువ్వులతో ఊరువాడ, లోగిళ్లు అన్ని పూల వనాలుగా మారిపోయాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకలు 9 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయి. గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావం బతుకమ్మ వేడుకలపై కొంత ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆడపడుచులు బతుకమ్మను తమ లోగిళ్లలో నిర్వహించుకున్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావం కొంతమేర తగ్గడంతో పల్లెల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊర్లో, చెరువుల్లో, మైదానాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. DJ
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 7 ఏళ్లు మంత్రిగా ఉండి తన సొంత ఇంటికి వెళ్లే రోడ్డును సైతం నిర్లక్ష్యంతో పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. సొంత ప్రయోజనాలు పేదల భూముల్ని లాక్కోవడం మినహా ఏ రోజు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో 6 కోట్లతో నిర్మిస్తున్న బోర్నపల్లి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈటెల తీరుని ఎండగట్టారు. 70 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానులుగా మారిన తెలంగాణ తలరాత మాత్రం మారలేదని, అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, పోరాడి సాధించిన స్వరాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలన్నీ పట్టణాలుగా మారాలి, పట్టణాలన్నీ ఆధునీకరణ జరగాలి, పట్టణాల్లో ఉన్న ఆ పౌరుల యొక్క జీవన విధానం మెరుగుపడాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పట్టణాల డెవలప్మెంట్ స్పీడ్గా జరగాలని చెప్పి ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే మున్సిపాలిటీ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగమే కాబట్టి అన్ని మున్సిపాలిటీలు డెవలప్ కావాలి, ఎన్ని నిధులైనా తీసుకెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. గతంలో మున్సిపాలిటీలో నిధులుంటేనే డెవలప్మెంట్ జరిగేది, మున్సిపాలిటీలో నిధులుంటేనే రోడ్ వేసేది, డ్రైన్ వేసే పరిస్థితి ఉండేది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆదుకున్న పరిస్థితి లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలలో డబ్బులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం నేరుగా నిధులిచ్చి ఆదుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం వలన ఎన్నో మున్సిపాలిటీలు అభివృద్ధి జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీల్లో 40-50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి జరిగింది, కనబడ్డది. కానీ దురదృష్టవశాత్తు ఈ హుజరాబాద్ మున్సిపాలిటీ కూడా, ఈ యొక్క హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా తెలంగాణలో అంతర్భాగమే. కానీ అందరు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు తీసుకొచ్చుకుని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉండి సుమారు 13 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ నగరంలో ఉన్న 350 రోడ్లలో ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. చాలా బాధాకరం. వచ్చినాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉందో, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో సజీవ సాక్ష్యం మేము కళ్ళ ముందు కనబడుతుంది. ఇది ఇంపార్టెంట్ బోర్నపల్లి రోడ్డు. ఇక్కడ నుంచి హుజరాబాద్ నగరం నుంచి బోర్నపల్లి రోడ్డు ఇక్కడ గతంలో ఇక్కడే మన ఈటెల రాజేందర్ గారి నివాసం కూడా ఇక్కడే ఉండేది. రోజు వందల సార్లు కూడా ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోతూ ఉంటారు. ప్రజలందరూ అడిగారు, ఈ రోడ్డు మీ ఇంటికి పోయే రోడ్డు కదా, కనీసం ఈ రోడ్డు డెవలప్మెంట్ చేయండి. చాలా ఘోరంగా ఉన్నదంటే 20 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు మోక్షం కలగలేదు. ఎన్నికలు వచ్చినాయి, మేము వచ్చినాం, మేము జిల్లా మంత్రి చూస్తే చాలా బాధాకరమైంది. 350 రోడ్లు ఒక్క రోడ్డు వేసే పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, గౌరవ మంత్రి హరీష్ రావు రిక్వెస్ట్ చేసినాం, తెలంగాణలో అంతర్భాగం హుజరాబాద్, ఈ ప్రజలకు తెలంగాణ బిడ్డలే. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట అని మండిపడ్డారు. క్రాప్ హాలిడే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ క్రాప్ హాలిడే ప్రకటించారో ఆధారాలు చూపించాలని అన్నారు. విద్యుత్ మీటర్ల వల్ల ఒక్క రైతుకైనా రూపాయి భారం పడిందా అని ప్రశ్నించారు. మీటర్లపై రైతులకు లేని అభ్యంతరం టీడీపీ నేతలకు ఎందుకని నిలదీశారు. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో నేను రైతు పక్షపాతిని ప్రకటించుకుని పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని నేరుగా అధికారంలోకి వచ్చి మరుక్షణమే ప్రకటించారు. కేవలం మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి రైతు
జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా, తరతరాలు మర్చిపోలేని విధంగా రైతాంగం కోసం వ్యవస్థలు నిర్మాణం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు మొదలుకొని ప్రతి గ్రామంలోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క రైతు మీద ఒత్తిడి లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం దగ్గర నుంచి ఉచితంగా ఇన్సూరెన్స్ చేసే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వరకు చెప్పింది చెప్పినట్టుగా చెప్పిన సమయానికన్నా ముందుగానే వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనా విపత్తు వచ్చినా, పంటలు నష్టపోయినా తక్షణమే వారికి పరిహారం అందించే కార్యక్రమానికి అదే సీజన్లో ఇవ్వాలని ఆయన శ్రీకారం చుట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఒక పక్క రైతులు మనసుల్లో, వారి గుండెల్లో తండ్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దానికన్నా, ఆయన చేసిన దానికన్నా అదనంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్థానం సంపాదించుకుంటూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు మంట బ్యాచి, తెలుగుదేశం బ్యాచి రోడ్ల మీదకి వచ్చి ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. బహుశా వారి కడుపు మంట కారణం ఏంటంటే ఇంకా ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని వాళ్ళకి అర్థమైంది. దానివల్ల కొత్తగా ఏదో రైతు ప్రేమికుల్లాగా సీజన్కి ఒక అవతారం ఎత్తడం వాళ్ళకి అలవాటు. ప్రస్తుతం ఈ సీజన్లో రైతు ప్రేమికుల అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు. అసలు సిగ్గు శరం భగవంతుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకు పెట్టలేదు. బుద్ధి జ్ఞానం కూడా లేనట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యన పాత్ర గారు ఒక లెటర్ రాసినట్టుగా చూసాం ఇవాళ పత్రికల్లో. దేవినేని ఉమా గారు కూడా సేమ్ లెటర్ మొన్న రిలీజ్ చేశారు. ఇంకా ఏదో కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రులు అందరూ. తండ్రి కొడుకు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో విశ్రమిస్తూ వాళ్ళంతా ఒక ఎజెండా పెట్టినారు. రోజుకి ఒక కార్యక్రమం తీసుకుని ఇవాళ ఈ రకమైన బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆ కార్యక్రమం చేస్తాను. నేను చెప్తాను, ఈ రాష్ట్రంలో పంటల సాగు అంత బాగుంది, రైతులు కూడా బాగున్నారు. ఎవరంటే బాధపడుతున్నారు, గంజాయి సాగు లాంటివి చేసే తెలుగుదేశం నాయకులు బాధపడుతున్నారు. అలాంటి గంజాయి సాగులు మాత్రం ఈ రాష్ట్రంలో జరగనేమో, ఆ సాగుని ప్రోత్సహించాం. అలాంటి సాగు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాం. ఇందులో ఏమీ తేడా లేదు. గత 3 నెలల నుంచి తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఈ గంజాయి రవాణా కార్యక్రమాన్ని అడ్డుకుంటూనే ఉన్నాం, పట్టుకుంటూనే ఉన్నారు. మీకు మీ గంజాయి సాగు లాంటివి జరగట్లేదని కడుపు మంటతో వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. మేమైతే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కళ్ళల్లోనూ ఆనందాన్ని చూడాలి, సంతృప్తిని చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కొత్తగా ఏదో నిన్న రాసిన ఉత్తరాలు చూస్తే అనంతపురంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినాయని మాట్లాడుతున్నారు అయ్యన పాత్రుడు గారుని దేవినేని ఉమ్మ గారు. ఎక్కడ నష్టపోయినాయని అడుగుతున్నాం. 15 రోజులు 20 రోజుల నుంచి డ్రై స్పెల్ ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో ప్రజలను వంచన చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. అనంతపురంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో శైలజానాథ్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ దేశ సంపదను అమ్మకానికి పెడుతోందని అన్నారు. తద్వారా రాజకీయ మనుగడ సాగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ రోజు మీరు చెప్పుకోదగ్గ రోడ్డు డివైడ్ ఈరోజు 4 రోడ్ల కూడా అదే ఆ రోజు ప్రవేశపెట్టిన బిల్లునే మరొకసారి మన పాలనలో మీరు చూస్తూనే ఉన్నారు. నీళ్లు కానీ నిధులు ఈ రాష్ట్రంలో కూడా కనుక ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ దేశాన్ని మీరు సంపాదించలే, బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయిన వాళ్ళు మీరు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలు రాస్తామంటే వాళ్ళం కాదు మేము. ఆఖరి కాంగ్రెస్ పార్టీగా ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, రైతుల మరణానికి కారణం మీరు, మీ విధానాలు, మీ పార్టీనే ప్రపంచం ఘోషిస్తూ ఉంది. మా ప్రియాంక గాంధీ గారిని మీరు గృహ నిర్బంధం చేస్తారు, నిందితున్నేమో వదిలేస్తారు, ఇంతవరకు ఎవరిని ముట్టుకోరు.
అంటే చంపమని మీరేమైనా చెప్పడానికి ఏమన్నా ఉన్నామని చెప్పదలుచుకుంటారా అని అడుగుతా ఉన్నాం మేమేమైనా. ఏమి అన్యాయం ఇది? నిందితుల్ని వదిలేస్తారు, ప్రొటెస్ట్ చేసే వాళ్ళని, రాజ్యాంగబద్ధంగా వచ్చే వాళ్ళని లోపల పెడతారు, జనాల్ని కలవనివ్వరు. ఖబర్దార్, ఈ ప్రజాస్వామ్యం మీరు తెచ్చింది కాదు. ఒకవేళ మీ చేతుల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఉంటే నియంతృత్వంలో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. రైతుల చట్టాలు ఈ రోజున భూమి నుంచి రైతును దూరం చేస్తాయి, మా ఆకలిని పెంచుతాయి, మా అన్నాన్ని లాగేస్తాయి, మా బియ్యాన్ని లాగేస్తాయి, అదానీలకి అంబానీలకు మమ్మల్ని అప్పగిస్తాయి. వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీ మిత్రులు తప్ప ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చెప్తాను, మీ నోట్లో నుంచి ఒక్క మాట, ఒక్క సానుభూతి వాక్యం, ఒక కన్నీటి చుక్క చనిపోయే రైతుల పట్ల, పోరాటం చేసే రైతుల పట్ల రాదా అని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడతారు మీరు? ఆ తిట్లు తుమారాలు తప్ప ఇంకా ఏమీ ఉండవా అని అడుగుతా ఉన్నాం. కనుక రైతుల పక్షాన ఎవరు నిలబడరో వాళ్ళ మొత్తాన్ని ఆఖరికి మిమ్మల్ని బజార్లో ప్రజల కోర్టులో నిలబెడతాంతో వచ్చే కాలం తెలియజేసుకుంటూ, తక్షణం నల్ల చట్టాలను రద్దు చేయాలి, రైతుల మృతులపైన ఎంక్వైరీ జరపాలి, నిష్పాక్షికంగా ఉన్న సంస్థతో జరపాలి. దేని నమ్మాలో అర్థం కావడం లేదు ఈ రోజున. అంతేకాకుండా ప్రియాంక గాంధీ అరెస్ట్ని మీరు రద్దు చేసుకోవాలి. నిరసన చెప్పే హక్కు లేకపోతే ఎట్లా? ఎవరు నిరసన చెప్పినా సరే, రైతులు చెప్పినా సరే అరెస్ట్ చేస్తారు, పని చేసుకునే వాళ్ళు చెప్పినా అరెస్ట్ చేస్తారు, టీచర్లు చెప్పినా అరెస్ట్ చేస్తారు, పాత్రికేయ మిత్రులు చెప్పినా అరెస్ట్ చేస్తారు. నగరంలోని సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి చేతుల మీదుగా 200 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్ మహమ్మారి లాక్డౌన్ వల్ల అనేక మంది పేద బ్రాహ్మణులు ఇబ్బందులు పడ్డారని, తన వంతు సహాయంగా ఈ చిన్ని సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ నార్సింగ్రావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, కార్యనిర్వహణాధికారి జయంతి తదితరులు పాల్గొన్నారు. అనేక శాఖల్లో వివిధ హోదాలలో అత్యున్నత అధికారిగా విజయవంతంగా విధులు నిర్వహించిన శ్రీ మనోహరాచార్యుల భౌతుడు సుఖితములు శ్రీ కాళశ్రీ పద్మావతమ్మ డాక్టర్ కెవి రమణాచార్య గారు, వారి శ్రీమతి కృష్ణలత గారు ఈ యొక్క దేవాలయాన్ని ఎదుర్కొంటున్న ఎందరో శ్రీ శ్రీ వెంకటరమణాచార్య గారు, పవన్ కుమార్ శర్మ గారు, ధనుడి రామానుజాచార్య గారు, శ్రీమాన్ అది వ్యర్థం. అందుకని ప్రతి పని మనం భక్తితో చేద్దాం. వ్యక్తి మీద భక్తి కంటే, వ్యక్తి మీద భజన చేసిన దానికంటే భగవంతుని మీద భక్తి పెట్టుకొని భగవంతుని భజన చేయడం అనేటువంటిది మనం అన్ని రకాలుగా కూడా శ్రేయస్కరమైనటువంటి విషయం అని చెప్పి పెద్దలు చెప్పిన మాట. అందుకోసం చెప్పని తీర్థ ప్రసాదాలు వేరే కావు. మనం ప్రతిరోజు తీసుకునేటువంటి సాపాటు ఏదైతే ఉందో, ఏ సాధన అయితే ఉందో, ఏ మంచినీళ్ళు అయితే ఉన్నాయో అవే తీర్థ ప్రసాదాలు అవుతాయి మనం భక్తితో తీసుకున్నట్లయితే. అలాగే భక్తితో నామస్మరణ చేస్తే అది భజన అవుతుంది. భక్తితో స్వామివారి దగ్గరికి వెళ్దామనుకుంటే అది తీర్థయాత్ర అవుతుంది. లేకపోతే తిరుపతికి వెళ్ళి అక్కడ బాగున్నాయి ప్రకృతి సౌందర్యం అంతా, కొండలు చాలా బాగున్నాయి, హరితవనం బాగుంది, చాలా పచ్చగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినాము అని చెప్పంటే ఏం పెట్ట అది కాదు. అక్కడికి పోయినా ఒకటే, అరకు పోయినా ఒకటే. కానీ తిరుమలకు పోయినటువంటి వాడు కానీ, దేవాలయానికి పోయినటువంటి వాడు కానీ, అక్కడ ఉండేటువంటి స్వామికి బ్రహ్మాండమైనటువంటి రీతిలో మనం నామస్మరణ చేస్తే అది భజన అవుతుంది. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి భక్తితో పోల్చినట్టయితే అది తీర్థయాత్ర అవుతుంది. కాబట్టి మనం ఇవాళ దేవాలయంలో కూర్చున్నాం. వెంకటేశ్వర స్వామి దయ మనకందరికీ ఉండాలి అని చెప్పారంటే ఒక్కటే మనకు కావాల్సింది భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ ఒకటే ఇక్కడ ఉండేటువంటి రీతిలో ఉన్న స్థితిలో కాకుండా
ఉన్నత స్థితిలోకి తీసుకుపోవడానికి కారణం కేవలం భగవంతుడే. మీరు ఏ రకంగా అనుకోండి, కానీ నేను అర్చక కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. చిన్నప్పుడు ఇవాళ నేను ఇలా కుర్చీలో కూర్చుంటే మీరు చూడడం అనేటువంటిది జరుగుతుంది, కానీ మా మనసులో ఉండింది ఏంటి అని చెప్పంటే మేము కూడా అర్చక స్వాములు కావాలి కదా అని చెప్పిన అభిప్రాయంతో 10 ఏళ్ల లోపుగా తిరుమలాధన అంతా కూడా నేర్చుకున్నాం, భాషలన్నీ నేర్చుకున్నాం, సంతకావ్యాలు నేర్చుకున్నాం. 10 ఏళ్ళకి నేను రఘువంశము, వేద సందేశము, కుమార సంభవం అని నేర్చుకున్నాం. మా పెద్దలాగా మాకు నేర్పారు. దానితో పాటు నేర్పించి ఏంటంటే భక్తి, భగవంతుని పట్ల భక్తి, పెద్దల పట్ల భక్తి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ నాయకులకు బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకలు అందజేశారు. బతుకమ్మ పండుగ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున చాలా ఘనంగా నిర్వహిస్తామని, వేడుకల్లో పాల్గొన్న ఆడపడుచులకు కానుకలు అందించి సన్మానించనున్నట్లు ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వానం సంగీత, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్నుఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మనం బతుకమ్మకి హిందూసే కాదు, ముస్లింస్ రావాలి, క్రిస్టియన్స్ రావాలి, అందరూ రావాలి, అందరినీ అదేవిధంగా చీరలు కూడా అందరికి ఇస్తున్నాం, జనరల్ రేషన్ కార్డు వాళ్ళు అందరూ. మరి ఈ విధంగా పండుగ మీరందరూ కూడా ఉన్న నాయకులు, కార్యకర్తలు మీరే మీరు డివిజన్కి మీరందరూ కూడా రేపు ఒకరోజు కష్టపడి మీరందరూ కూడా క్రమశిక్షణగా డిసిప్లిన్గా మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ముందే ఇచ్చారు. సార్ जेंट्स भी आवाज आते वीडियो बना దళిత ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయులు అభినవ బౌద్ధుడు స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ వర్ధంతి జయంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం వారికి విద్యను అందించేందుకు 1,00,000 హాస్టల్స్ ను ప్రారంభించారని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు నూతన అధికారులకు కనువిప్పు కలిగించే విధంగా ఆయన వర్ధంతి రోజున యావత్ జాతి మొత్తం ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్, ఉపాధ్యక్షులు శ్యామరావు, పట్టణ అధ్యక్షులు ప్రకాష్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు అన్ని వర్గాల ప్రజల ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఎస్ఆర్ శంకర్ గారి యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన ఇవల్ల ఒక
పీడిత వర్గాల ప్రజల కోసం ఒక కలెక్టర్ నుండి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు చీఫ్ సెక్రటరీగా పనిచేసి కూడా ఆయన జీవితాంతం ఇవాళ పేద ప్రజల కోసం పనిచేసి తన అమూల్యమైనటువంటి జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనమందరం కూడా ప్రయాణించినప్పుడే ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయినప్పుడే ఆయనకు మనం నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన యొక్క ఆశయాలను కొనసాగించవలసిన అవసరం నేటి సమాజంపై ఉంది. ఆయన నిరంతరం ఇవాళ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేసినటువంటి ఇవాళ శంకరన్ గారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇవాళ దళిత ఎస్సీ బీసీ హక్కుల కోసం అయితే నిరంతరం పనిచేసిండు. ఇవాళ ఆదివాసీ హక్కుల కోసం వచ్చే వరకంటే ఇంకా చాలా కఠినంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎస్ఆర్ శంకరన్ గారు. ఇవాళ ఎస్ఆర్ శంకరన్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఆదివాసీ ఉద్యమాలకు కావచ్చు, ఇవాళ దళిత పీడిత తాడిత ప్రజల ఉద్యమాలకు ఇవాళ ఆయన లేని లోటు ఇవాళ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఆయన వాళ్ళకు మన మధ్యలో ఉంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆశయాల కోసం పనిచేసిండో ఆయన ఆశయాలను మనం కొనసాగించాల్సిన బాధ్యత ఇవాళ నేటి యువతరం పైన ఉంది. విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక అన్ని వర్గాల ప్రజలపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పేసి కూడా మేము యావత్ సమాజానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు ఆయన వర్ధంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నెలలో 22 తారీఖున మనం ఆయన జయంతి కూడా వస్తుంది. కాబట్టి ఆయన జయంతిని కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా యావత్ సమాజానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు పీవీ మార్గ్లోని జలవిహార్లో ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శరత్ నగర్ నియోజకవర్గంతో పాటు గోషామహల్, నాంపల్లి, అంబర్పేట్, ముషీరాబాద్, మలక్పేట్ తదితర నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయోపిక్ ప్రదర్శనను జలవిహార్ ఎండీ రామరాజు ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి మంత్రికి ఆశీస్సులు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోరందుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు, కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం, పూల వనాలుగా మారిపోయిన పల్లెలు, పట్టణాలు. హుజూరాబాద్ లో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి గంగుల, మాజీ మంత్రి ఈటెలపై తీవ్ర విమర్శలు. ప్రతిపక్షాలపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్, క్రాస్ హాలిడే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ విమర్శలు, బీజేపీ దేశ సంపదను అమ్మకానికి పెడుతోందని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.